తమ కుమార్తె కనిపించకుండా పోయింది. సాయం చేయి పవన్ అన్న అంటూ 2 రోజుల క్రితం ఓ కుటుంబం అభ్యర్థించింది. డిప్యూటీ సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వెళ్ళింది. 20 రోజుల నుండి కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిరసన తెలిపితేనే స్పందిస్తారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత మార్వడి కుటుంబం సుమారు 18 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కరప గ్రామానికి వచ్చి సెటిల్ అయ్యారు. వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జూన్ 8వ తారీఖున తమ 14 ఏళ్ల కుమార్తె కనిపించకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసి 20 రోజులు అవుతున్నా తమ బిడ్డ ఆచూకీ గుర్తించలేదని బాధిత కుటుంబం వాపోయింది. దీంతో విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను కాపాడమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం కోరారు. ఆయనను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ కాకినాడకు వస్తున్నారని తెలుసుకొని తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం ముందుగా ఎయిర్పోర్ట్ వద్ద, ఆ తర్వాత సభలో కూడా ప్లకార్డులను ప్రదర్శించి తమకు సాయం చేయాలని కోరారు. పవన్ అన్న, మా బిడ్డ కనిపించడం లేదు, 20 రోజులు అవుతున్నా మాకు ఇంకా న్యాయం జరగలేదు, సాయం చేయన్నా అంటూ వేడుకున్నారు. పోలీసులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని, కనీసం డిప్యూటీ సీఎంకు కూడా కలిసే అవకాశం ఇవ్వడం లేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు తమను అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చివరకు వారి నిరసన ఫలించి 48 గంటల్లోనే వారి బిడ్డ ఆచూకీని గుర్తించారు పోలీసులు. కాకినాడ నుంచి వచ్చిన సర్పంచి అమ్మాయి మాకు మిస్ అయిపోయింది. 20 రోజు అయిందండి, ఇంకా ఏం తెలియట్లేదండి. చాలా 20 రోజు నుంచి అమ్మాయి కంటే ఇంకా కనిపించలేదండి. మా సర్పంచ్ 14 సంవత్సరం అమ్మాయి మిస్ అయిపోయిందండి. ఇంకా సంబంధం ఏం చెప్పలేదండి. మాకు హెల్ప్ చేయండి సార్, మీరు హెల్ప్ చేయండి, మాకు అమ్మ కావాలండి. ఇప్పుడు 20 రోజు అయింది.